we all teach Anapanasati meditation. నమస్తే మేడం. నమస్తే మాస్టర్. నమస్తే మాస్టర్స్. సో మనం ప్రతి మంగళవారం కూడా ద వాయిస్ ఆఫ్ బాబాజీ అనే బుక్ గురించి మనం తెలుసుకుంటున్నాం కదా. మహోదర్ బాబాజీ స్వయంగా నీలకంఠ గారికి, రామయ్య గారికి ఇచ్చినటువంటి అద్భుతమైన జ్ఞానం ఇది. సో ఈ అద్భుతమైన జ్ఞానాన్ని మనకి ఈజీగా అర్థమయ్యే విధంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సురేష్ మాస్టర్ మనకు చెప్తున్నారు కదా. ఎంతో అద్భుతంగా ఈ బుక్ని సమ్మరైజ్ చేసి మనకు చెప్తున్నారు. సో లాస్ట్ క్లాస్లో సురేష్ మాస్టర్ మనకి ఏం చెప్పారంటే, బుక్ నెంబర్ 2 కీ టు ఆల్ హిల్స్ అనే బుక్ నెంబర్ 2 గురించి చెప్తూ, ఆధ్యాత్మికత అనేది ఒకరు చెప్పగానే పూర్తిగా మనకు అర్థం అవ్వదు అని చెప్పారు. సో ఆధ్యాత్మికత ఎప్పుడు మనకి పూర్తిగా అర్థమవుతుంది అంటే, ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో, ఆ ధ్యానంలో మనం ఇన్నర్ జర్నీ చేస్తామో అప్పుడు మాత్రమే మనకి ఈ స్పిరిచువాలిటీ గురించి పూర్తిగా అర్థమవుతుంది అని చెప్పారు. అలాగే ధ్యానం అనేది ఎరుకతో చెయ్యాలి, నిద్రపోకూడదు ధ్యానంలో అని చెప్పారు. అలాగే ఈ మైండ్ యొక్క స్థితుల గురించి చెప్పారు. ఈ కాన్షియస్, అలాగే సబ్ కాన్షియస్, అలాగే అన్కాన్షియస్, సూపర్ కాన్షియస్, ఈ 4 స్థితుల గురించి చెప్పారు. ఎప్పుడైతే మనము ఆ పై 3 స్థితుల్ని దాటుతామో అప్పుడు మనము ఈ సూపర్ కాన్షియస్ అనే ఈ స్థితిలోకి వస్తామన్నమాట. ఎప్పుడైతే మనం ఈ స్థితిలోకి వస్తామో అప్పుడు మనము ఈ మాయ పొరలన్నీ కూడా తొలగిపోయి సత్యం అంటే ఏంటి అనేది మనకి ఆ స్టేజ్లోనే తెలుస్తుంది. ఆ ధ్యానంలో ఆ స్టేజ్లోనే తెలుస్తుంది అనమాట. సో అన్ని మనకి సురేష్ మాస్టర్ చెప్పారు. అలాగే మనకి ఇంకా ఈ నెగటివ్ ఫోర్స్ గురించి చెప్పారు. అలాగే జీవితంలో ఎప్పుడు కూడా భయపడకూడదు అని చెప్పారు. ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే అక్కడి నుంచి పారిపోకూడదు, ఆ ప్రాబ్లంని జయించాలి అని చెప్పారు. దాన్ని ఎలా జయించాలి అంటే, మన బుద్ధిని ఉపయోగించి ఆ సిచ్యువేషన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అప్పుడు మనము ఆ ప్రాబ్లం నుంచి ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తాము. ఆటోమేటిక్గా భయం నుంచి కూడా మనం బయటకు వచ్చేస్తాము అని చెప్పారు. సో ఈ విధంగా బుక్ నెంబర్ 2 గురించి మనకి చెప్పారు. అలాగే ఇంకా లాస్ట్ బుక్ నెంబర్ 3 డెత్ ఆఫ్ డెత్, పేరే చాలా వెరైటీగా ఉంది కదా మాస్టర్స్. డెత్ ఆఫ్ డెత్, బుక్ నెంబర్ 3 డెత్ ఆఫ్ డెత్ గురించి చెప్పారు. ఇనిషియల్గా మనకి ఏం చెప్పారంటే, మరణం అనేది భయపడవలసిన విషయం కాదు, ఆనందించవలసిన విషయము అని చెప్పారు. బాబాజీ మనకి ఇలా చెప్పారని చెప్పారు. అంతేకాకుండా ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తూ ఉంటామో, ఎప్పుడైతే మనం ఆ సూపర్ కాన్షియస్ ఆ స్థితికి వెళ్తామో అప్పుడు మనము ఈ దేహము, ఈ పంచేంద్రియాలు, ఈ మనస్సు, వీటినన్నిటిని దాటేసి మనం మన ఆత్మకి కనెక్ట్ అవుతాం. ఎప్పుడైతే మనం మన ఆత్మకి కనెక్ట్ అవుతామో మనము ఈ బయట విషయాలు ఏవైతే ఉన్నాయో, ఈ ప్రాపంచిక విషయాలు, అలాగే మన ఆత్మలో ఉన్నటువంటి ఈ అనంతమైన జ్ఞానము అన్నీ కూడా మనకి అక్కడే తెలుస్తాయి, ఆ సూపర్ కాన్షియస్ స్థితిలో మనకు తెలుస్తాయి అని చెప్పారు. ఇంకా లాస్ట్గా మనకి ఏం చెప్పారంటే, ఎవరైనా బాబాజీ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే మనకు ఉండవలసిన అర్హత ఏంటి అంటే, మనలో నేను, నాది అనే భావన పూర్తిగా తీసేయాలి. ఏ సేవ చేసినా నిస్వార్థ సేవ చేస్తూ ఉండాలి. అలాగే ప్రేమతత్వంతో ఉండాలి. ఎవరికైతే ఈ గుణాలు ఉంటాయో వాళ్ళు మాత్రమే బాబాజీ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి అర్హత ఉంది అని చెప్పారు కదా. సో ఇలా అద్భుతమైన విషయాలు ఎన్నో మనకి వివరిస్తూ ఉన్నారు సురేష్ మాస్టరు. సో ఈరోజు మాస్టర్ ద్వారా మనం ఇంకా తెలుసుకుందాము మహోదర్ బాబాజీ మనకి ఇంకా ఏం చెప్పారని. సో వెల్కమ్ సురేష్ మాస్టర్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. రీక్యాప్ బాగుంది, మొత్తం అంతా 5 నిమిషాల్లో చెప్పేశారు చక్కగా అందరికీ అర్థమయ్యే విధంగా. మరి ప్రొసీడ్ అవుదాం. ప్రొసీడ్ అయ్యే ముందు ఒకసారి మన పరమ గురువు అయిన సదానంద యోగి గారికి, కాశిరెడ్డి నాయన్ గారికి, పత్రి సార్కి, పత్రి మేడం గారికి, అదేలాగా ఈ జ్ఞానాన్ని మనకు అందించిన ఇంకొక గురుం పర అది ఏమిటంటే మహాతర్ బాబాజీ దగ్గర నుంచి ఇప్పుడు నీలకంఠం గారి దగ్గర వరకు
సో ఈ పరంపరకి కూడా మనము ధన్యవాదాలు తెలుపుకుందాం. మరి సబ్జెక్ట్లోకి వస్తే, మీరు చెప్పిన ఆ లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాలతో పాటు ఇంకొక లక్షణం కూడా ఉండాలి అందులో. బాబాజీ చెప్పినట్టు ఏమిటంటే, జీవించి ఉన్నంగానే ఆ గ్రూప్లో చేరతారు, మరణించిన తర్వాత కాదు. అంటే జీవించి ఉన్నంగానే ఆ యొక్క అమరత్వ స్థితి, ఇమ్మోర్టాలిటీ అనేది పొందినప్పుడు అప్పుడు ఆ గ్రూప్లో సాధ్యమవుతుంది. సో ఈ కొద్దిగా మనము రీక్యాప్ వెళ్తే ఏమిటంటే, బాబాజీ ఆ పరంపరలో ఫస్ట్ అంటే ఒకే ఒక లైన్ మనం చూస్తాం. ఆ లైన్లో ఫస్ట్ ఎన్నుకున్నది లాహరి మహాశయ గారిని. మరి లాహరి మహాశయ గారు వెస్ట్ బెంగాల్లో జన్మించారు. 1828 ఆ సమయంలో జన్మించి అక్కడ అద్భుతంగా మరి అన్ని గృహస్థు జీవితం ఎలా ఉంటుందో అన్ని చేసుకుంటూ అకౌంటెంట్గా, గవర్నమెంట్ అకౌంటెంట్గా మిలిటరీలో పనిచేస్తూ ఉన్నారు ఆ సమయం. అప్పుడు బ్రిటిష్ వాళ్ళది కాలం. సో అక్కడ అకౌంటెంట్గా చేస్తున్నారు. సో ఒకానొక సమయంలో ఆయనకి ఆఫీస్ వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు అక్కడి నుంచి రాణికేత్ అనే ప్లేస్కి. రాణికేత్ అనేది హిమాలయాల దగ్గర ఉంది, వెస్ట్ బెంగాల్ కలకట్టా దగ్గర ఉంటుంది. సో చేసినప్పుడు మరి ఆ హోదాలో ఉన్నారు కాబట్టి ఆయనకి ఒక గుర్రపు బండి, ఆ గుర్రపు బండిలో ఆయన ప్రయాణం, ఆఫీసర్ కాబట్టి. సో 500 మైళ్ళు ఆ గుర్రపు బండిలో వెళ్ళడానికి ఆయనకి 30 రోజులు పట్టింది, వెస్ట్ బెంగాల్ నుంచి రాణికేత్కి. రాణికేత్ హిమాలయాలు, కొంచెం హైట్ ప్లేస్. సో అక్కడికి వెళ్తారు. సో వెళ్ళిన తర్వాత ఆయనకి అర్థమైంది ఏంటంటే పని ఏం లేదు. చూడండి, అంత కష్టపడి ట్రాన్స్ఫర్ చేసి అక్కడికి వెళ్తే పని ఏమి లేదు. సో పని ఏమి లేదని అలా రాణికేత్ నుంచి మీకు హిమాలయాలు బాగా కనిపిస్తాయి అన్నీ. సో అలా వెళ్తాడు. అలా వెళ్తున్నప్పుడు ఒక సౌండ్ వినిపిస్తుంది, ఆయన్ని పిలిచినట్టు. ఏంటి ఇది, ఇక్కడ నన్ను ఎవరు పిలుస్తారు, ఇక్కడ నాకు ఎవరు తెలిసిన వాళ్ళు లేరు కదా అంటే మళ్ళీ ఆ సౌండ్ వినిపిస్తుంది. అప్పుడు మరి మహావతార్ బాబాజీ ఒక యువకుడిలాగా, 25 years యువకుడిలాగా ఏదైతే డిస్క్రిప్షన్ ఇచ్చారో ఒక యోగి ఆత్మకథలో, అలాగా ప్రత్యక్షమైన తర్వాత ఇలాగా రానాయనా అని, నేను ఎవరో నీకు తెలుసా అంటే తెలియదు అంటారు. సో తెలియదు అన్నప్పుడు మెల్లగా ఈ చేతితో ఇలా తల మీద ఇలా అంటారు, తాకిస్తారు. తాకిన వెంటనే గత స్మృతులు అన్నీ వచ్చేస్తాయి. గత స్మృతులు అన్నీ వచ్చేసి అప్పుడు ఇప్పుడు గుర్తుందా అంటే, గురుదేవా నా పట్ల ఇంత అంటే నేను మిమ్మల్ని మర్చిపోయినా మీరు నన్ను మర్చిపోలేదు, నాకు ప్రత్యక్షమయ్యారు, దానికి కృతజ్ఞతలు అంటే. అప్పుడు ఇతను తీసుకొని వాళ్ళు ఎక్కడైతే ధ్యానం చేశారో, సాధన చేశారో, గత జన్మల్లో ఉన్నారో అక్కడికి తీసుకెళ్ళి ఆ ప్లేస్ చూపించడం జరుగుతుంది. ఈ ప్లేస్ గుర్తుందా అంటే గుర్తు లేదు అంటారు. సో అప్పుడు అక్కడ నీట్గా ఒక చర్మం ఉంటుంది, ఒక బౌల్ ఉంటుంది, తర్వాత ఒక కొన్ని సామాన్లు ఉంటాయి. సో ఎంతో నీట్గా ఉంటుంది. సో ఇది ఏందో గుర్తుందా అంటే గుర్తు లేదు. సరే, ఇది నువ్వు గత జన్మల్లో సాధన చేసిన ప్లేసు, ఈ గుహ లోపల. ఇది మన గుహ, ఇక్కడ ఎంతో మంది సాధకులు ఎప్పటి నుంచో సాధన చేస్తున్నారు, ఇది మన గుహ అని చెప్పి, నీకేమన్నా కావాలంటే చెప్పంటే ఆ బౌల్ తీసుకుంటారు. బౌల్ తీసుకొని నాకు దాహంగా ఉంది అంటారు. ఎప్పుడైతే దాహంగా ఉంది అంటారో చూస్తే దాంట్లో నీళ్ళు వస్తాయి. ఇది అక్షయ పాత్ర. తో బాబాజీ వాళ్ళ గ్రూప్లో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క అక్షయ పాత్ర ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళు అంటే తిండి కోసము ఇంకా దేనికోసమో ఎక్కడికి వెళ్ళనవసరం లేదు, అది అక్కడికే సాక్షాత్కరించబడి వాళ్ళకి ఏం కావాలో అది తీసేసుకుంటారు. సో మ్యాక్సిమం సాధన మీదనే వాళ్ళు ఉంటారు. సో లోపల అందమైన సుందరమైన లోకం, అన్ని పక్షులు, అన్ని జంతువులు, సెలయేళ్ళు, అసలు అంత గుహ ఎంత పెద్దదో తెలియదు కానీ మొత్తము ప్రపంచమే ఒక స్వర్గలోకాన్ని, సత్యలోకాన్ని తలపించేట్టుగా ఉంటుంది. సో సరే, ఇప్పుడు వచ్చావు కదా, ఇప్పుడు నీకు నేను ఏం పని ఉందో చెప్పేదాని బదులు నువ్వు ఒకానొక స్థితికి వెళ్ళాలి అని కూర్చోమంటారు ధ్యానంలో.
కూర్చున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా అంటారు. ఎప్పుడైతే ఆ చెయ్యి అలా తగిలిందో 7 రోజుల కంటిన్యూస్ ధ్యానంలోకి వెళ్ళిపోతారు. 7 రోజులు ఇంకేమీ లేదు, కంప్లీట్ ఆ ట్రాన్స్లో ఉండిపోతారు 7 రోజులు. 7 రోజుల తర్వాత కళ్ళు తెరుస్తారు. తెరిచిన తర్వాత లాంగ్ డిస్కషన్ అవుతుంది ఇద్దరికి. అసలు ఎందుకు ఈ జన్మ నువ్వు తీసుకున్నావు, ఈ పర్పస్ ఏంటి, నిన్నెందుకు నేను ఎంచుకున్నాను అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు చెప్తారు, ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిన తర్వాత ఇంతవరకు భూమి మీద బ్రహ్మచారులకి, సన్యాసులకి మాత్రమే ఈ క్రియాయోగ నేర్పించడం జరిగింది. ఆ భగవంతుణ్ణి చేరుకునే మోక్ష స్థితి, ముక్తి స్థితి ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు సమయం ఆసన్నమైంది. భూమి మీద కలియుగం అంతం వస్తుంది. కలియుగం అంతం వచ్చేసి మళ్ళీ భూమి సత్యయుగంలోకి వెళ్ళపోతుంది. అటువంటి అప్పుడు ఒక వర్గమే దీనికి అర్హత కాదు, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ, చిన్న పెద్ద, ఉద్యోగము, ఆడ మగ, ఎవరైనా సరే దీని అర్హత. కాబట్టి ఈ మెసేజ్ని నీ ద్వారా నేను ప్రపంచానికి అందిస్తున్నాను. దానికి ఈ జన్మలో నువ్వు ఎంచుకోబడ్డావు. నీకు ఆల్రెడీ పెళ్ళయింది, సంసారం ఉంది, పిల్లలు ఉన్నారు, తర్వాత ఉద్యోగం కూడా ఉంది. నువ్వు పని బాట లేకలేదు, ఉద్యోగం ఉంది. అంటే నీలో ఏ లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలు ఉన్న వాళ్ళు కూడా క్రియాయోగా చేసి, ధ్యానం చేసి తర్వాత ముక్తిని పొందవచ్చు. ఇది ఓన్లీ ముసలి వాళ్ళకి ఇది అని ఇంతవరకు ఒక చెడు అభిప్రాయము, అవగాహన లేని స్థితి ఉంది భూమి మీద. దీన్ని నువ్వు మార్చాలి, దానికి నిన్ను ఎంచుకోబడ్డాము అని చెప్తే, మీరు ఏం చెప్తే అది చేయడానికి నేను సిద్ధము, నాకు అర్థమైపోయింది, మీరు ఎలా నడిపిస్తే అలా నేను నడుస్తాను అని చెప్పి అక్కడి నుంచి సెలవు తీసుకొని వచ్చేటప్పుడు, నీ ట్రాన్స్ఫర్ నేనే చేయించాను అంటాడు. నీకు ఇక్కడ ఏం పని లేదు, నువ్వు జస్ట్ నన్ను కలవడానికి, ఈ మెసేజ్ ఇవ్వడానికే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను అంటే, అప్పుడు అవును నాకు అర్థమైంది మీ పవర్స్ ఎంతో. సో నేను ఈ జన్మంతా కూడా మీరు ఏం చెప్పారో దాని మీదనే సాధన చేసుకుంటూ ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఈ క్రియాయోగాన్ని ఇచ్చి ఈ సత్యము అనే దాన్ని స్ప్రెడ్ చేయడానికే నా వృత్తిగా పెట్టుకుంటాను అని సెలవు తీసుకొని రావడం జరుగుతుంది. తర్వాత 2-3 సన్నివేశాలు జరుగుతాయి. అది ఒక యోగ ఆత్మకథలో ఉన్నాయి. నువ్వు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు ప్రత్యక్షం అవుతానంటాడు. కానీ ఆ కోరిక వేరే వాళ్ళని మెప్పించడం కోసము, ఫ్రెండ్స్ని క్రియాయోగాకి తీసుకురావడం కోసము పిలవడము, మరి ఆయన రావడము, తర్వాత హల్వా ఇస్తే తినడము, తర్వాత ఆయన ప్రత్యక్షం అవడం, అదృశ్యం అవడము, తర్వాత ఏమంటే తర్వాత కండిషన్, నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు నేను రాను, నేను ఇచ్చిన వరాన్ని నువ్వు వేరే వాళ్ళని ధ్యానంలోకి తీసుకురావడానికి ఉపయోగించుకున్నావు, వాళ్ళు వస్తారు, లేదు నీకేం సంబంధం, వాళ్ళు సమయం వచ్చినప్పుడు వాళ్ళు వస్తారు, చెప్పడం వరకే. సో నా సమయాన్ని నువ్వు వేస్ట్ చేశావు కాబట్టి ఆ వరాన్ని నేను తీసుకుంటున్నాను, నీకు ఎప్పుడు అవసరమో నాకు తెలుసు కాబట్టి అప్పుడు నేను ప్రత్యక్షం అవుతాను, నువ్వు పిలిచినప్పుడంతా నేను రాను అని ఆ వరాన్ని సవరించడం జరుగుతుంది. సో అప్పటి నుంచి ఆఖరి వరకు కూడా ఎప్పుడు అవసరమైతే అప్పుడు బాబాజీనే ప్రత్యక్షమై సూచనలు ఇచ్చి వెళ్ళిపోయేవాళ్ళు. సో ఇది మనం కొంచెం కానీ పిఎస్ఎస్ఎంకి కానీ చూస్తే బాగా గుర్తుపెట్టుకోండి. పిఎస్ఎస్ఎంలో మన ఆది గురువు అయిన సదానంద యోగి గారు ఒకానొక సన్నివేశంలో పత్రి సార్తో చెప్పారు, నేను ఒకసారి అడవిలోకి వెళ్ళినప్పుడు శిష్యులతోటి 2 చిరుత పులులు వచ్చాయి, వచ్చిన వెంటనే వీళ్ళందరూ పరిగెత్తారు ప్రాణభయంతో, నేను ఒక్కడే కూర్చొని ఉన్నాను, వాటి 2తో చర్చిస్తూ ఉన్నాను. అవి వెళ్ళిపోయిన తర్వాత మెల్లిగా పొదల్లో నుంచి పాదాల నుంచి మెల్లిమెల్లిగా ఒక్కొక్క శిష్యుడు వచ్చాడు. అందరూ వచ్చి అవి వస్తే మీకు ప్రాణభయం లేదా అని నన్ను అడిగారు. నాయన 2 మాస్టర్లు వచ్చారు, మాస్టర్లు వస్తే ఎవరన్నా పరిగెత్తారా, వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి, కానీ ప్రాణభయం అంతెందుకు, ఈరోజు రేపు పోయే ప్రాణానికి అంతగా మీరు భయపడుతున్నారు, నేనున్నానని స్పృహ కూడా లేదు, నేను మిమ్మల్ని రక్షిస్తానని అంత విశ్వాసం కూడా లేకుండా శిష్యులు అయిపోయినారా మీరు, ఆ పులుల కోసం పరిగెత్తినారు అంటే ఇంకేం చేసేది లేదు ఆ సమయంలో. అంటే ఇంకా అంతవరకు ఎదగలేదు కాబట్టి ఆ ప్రాక్టికల్ అనేది రాదు. మనకు కూడా గబక్కనేమైనా పాముని చూస్తే పరిగెత్తాం. ఎప్పుడైతే పాముని చూసినా, మృత్యువు దగ్గరికి వచ్చినా మనం కదలకుండా ఆ విశ్వాసాన్ని పెట్టుకుంటామో ఆ రోజు మాత్రమే మనం జయించినట్టు. క్లాసులు చెప్పేది కాదు, ఇంట్లోకి వచ్చి వేరే రకం చేసేది కాదు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఎదుర్కొన్నప్పుడు అప్పుడు మనం రియల్గా ఉంటే అప్పుడు యాక్చువల్ మాస్టర్ అయినట్టు.
సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సదానంద యోగి గారు చెప్పింది అంటే వాళ్ళిద్దరూ, ఒకరేమో మహావతార్ బాబాజీ, ఒకరేమో పరమహంస యోగానంద గారు పిఎస్ఎస్ఎంని ఎలా తీసుకెళ్లాలి ముందుకి, పిఎస్ఎస్ఎం ద్వారా లోక కళ్యాణం ఎలా జరగాలి అనే ఒక ప్రణాళికని డిస్కస్ చేసుకోవడానికి ఆ రూపంలో వచ్చారు. మామూలు రూపంలో వచ్చింటే వీళ్ళు కదిలుండరు. వీళ్ళు కదలకపోతే ఈ సీక్రెట్ అందరికి తెలిసిపోతుంది. వాళ్ళకి అసలు అర్థమే కాదు ఆధ్యాత్మికత, వాళ్ళకి చెప్పేం లాభం. కాబట్టి వాళ్ళని అందరినీ పంపించేసి సదానంద గురువు గారికి మాత్రం మెసేజ్ ఇచ్చి వాళ్ళిద్దరు మళ్ళీ అడవిలో కలిసిపోయారు. సో అంటే అప్పుడు పతేసారి కూడా చెప్పారు, మా అమ్మగారు వెళ్ళిపోయినప్పుడు దేహ విరమణ చేసినప్పుడు మహావతార్ బాబాజీయే వచ్చి ఆమెని సత్యలోకానికి తీసుకెళ్లారు అని చెప్పడం జరిగింది. సో మనకి ఏ మాస్టర్ వస్తున్నా మన జీవితంలోకి మనం సాధారణంగా ఆహ్వానించాలి. తర్వాత వాళ్ళు ఇచ్చే మెసేజ్ని తీసుకోవాలి, దాన్ని ప్రపంచంలో అందరికి తెలియని వాళ్ళకి తెలియజేయాలి. ఇది మన పని. సో మరి అలాగా లహరి మహాశయ గారు మొత్తము అంటే గృహస్థులకి, ఉద్యోగస్తులకి, భూమి మీద అంటే మన భారతదేశంలో ఉండే అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని క్రియాయోగాకి రప్పించినప్పుడు తర్వాత బాబాజీ యొక్క ప్రణాళిక, భారతదేశం ఒక్కటే ఇలాగ ఆధ్యాత్మికంలో ఉంటే సరిపోదు, ప్రాపంచికంగా మెటీరియల్ వరల్డ్లో వెస్ట్లో ఉండే వాళ్ళంతా కొటకొటలాడుతున్నారు, ఫైటింగ్ చేసుకుంటున్నారు, ఏదో సాధించేశాము అని భ్రమలో ఉన్నారు, ఇల్యూషన్లో. వాళ్ళకి కూడా ఈ క్రియాయోగా వెళ్ళాలి అనే ఒక ఉద్దేశంతో నీకు ఇంకొక శిష్యుణ్ణి పంపిస్తున్నాను అని చెప్తారు. సో సరే అంటే అప్పుడు ఆ శిష్యుడే ఎవరంటే జ్ఞానయోగి అంటాం ఆయన్ని. ఈయనేమో సాధనకి ప్రతిరూపము. మహావతార్ మన లహరి మహాశయ అంటే ఈయన జ్ఞానయోగి. ఈయన ఎవరంటే యుక్తేశ్వర గిరి గారు. సో మరి ఆయన్ని పంపించడము, సో ఆయన ద్వారా మళ్ళీ చాలా మందికి చేయడము. సో ఆయన్ని మన భారతదేశంలో ఉండే ఆధ్యాత్మికత, బయట దేశాల్లో ఉండే సైన్స్ అంటే శాస్త్రీయత, ఈ రెండిటిని కలపాలి నువ్వు. భగవద్గీతలో ఏముంది, వేదాల్లో ఉంది ఇది, ప్లస్ బైబిల్లో ఖురాన్లో ఏముందో ఇది, ఈ రెండింటిని నువ్వు కలిపి ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలియజేయాల్సిన బాధ్యత నీది అన్నప్పుడు దాన్ని మరి యుక్తేశ్వర గిరి గారు ప్రసాదంగా తీసుకొని ది హోలీ సైన్స్ అనే ఇంగ్లీష్ బుక్ని రాయడం జరుగుతుంది. ఈ హోలీ సైన్స్లో ఏమవుతుందంటే అటు జీసస్ క్రైస్ట్ దగ్గర నుంచి వచ్చిన మెసేజ్లు, ఇటు కృష్ణ భగవాన్ నుంచి వచ్చిన మెసేజ్లు, అంటే బైబిల్ నుంచి ఇంకా వేదాల నుంచి, ఈ రెండింటిని కలిపి, సైన్స్ ఒక్కటే సరిపోదు భూమి మీద, సైన్స్తో పాటు ఆధ్యాత్మికత ఉండాలి, ఆధ్యాత్మికత ఒక్కటే సరిపోదు, దానికి శాస్త్రీయత ఉండాలి, రెండు కలిపి ఇది ప్రపంచానికి ఇచ్చిన గొప్ప గిఫ్ట్. సో ఆయన అలాగా వస్తున్నప్పుడు ఆయనకి మళ్ళీ మెసేజ్ వస్తుంది మహావతార్ బాబాజీ నుంచి, ఇప్పుడు జ్ఞానం సరిపోయింది, ఇప్పుడు ఆ జ్ఞానాన్ని విదేశాలకి తీసుకెళ్లే ఒక శిష్యుడిని నీ దగ్గరికి పంపిస్తాను అంటాడు. అంటే ఇది ఇంతవరకు భారతదేశంలోనే ఉంది. సో ఆ విదేశాలకి తీసుకొచ్చే ఆ యొక్క మహానుభావులే యోగానంద పరమహంస గారు. సో యోగానంద పరమహంస గారు ప్రేమమూర్తి, ఒకరి సాధనామూర్తి, ఒక జ్ఞానమూర్తి, ఈయనేమో ప్రేమకి ప్రతిరూపం. సో ఈయన రావడము ఆయన జీవితంలోకి, సో ఒక యోగి ఆత్మకథ ఎప్పుడైతే బయటకు వచ్చిందో మనకి ఈ పరంపర అంతా అర్థమయ్యింది. సో విస్తృతంగా క్రియాయోగ కానీ, ధ్యానం కానీ, ఆధ్యాత్మికత కానీ ఈ ముగ్గురి ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎంతో అద్భుతంగా జరిగింది. సో అందరూ ఒక యోగి ఆత్మకథ చదవాలి అని నా విన్నపము. అదేలాగా ఈ బుక్ కూడా చదవాలి. సో ఇలాగ చేస్తున్నప్పుడు 1952లో 1952లో మరి అమెరికాలోనే యోగానంద పరమహంస గారు తన దేహాన్ని విరమిస్తారు. సో ఆ సంవత్సరమే మరి కంటిన్యూటీ ఉండాలి కదా అనేసి అదే సంవత్సరము జూలైలో నీలకంఠం గారికి ప్రత్యక్షమై, అంటే ప్రత్యక్షమైతే భయపడతారు కదా, జర్నలిస్టు బాగా చదువుకున్నాయన, సో భయపడతారని ఫస్ట్ జూలైలో ఒకానొక తేదీలో 1952 1:30 అంటే రాత్రి 1:30కి ఆయన ఆల్రెడీ రామయ్య గారి ద్వారా క్రియాయోగా నేర్చుకున్నారు, చేస్తున్నారు, మెడిటేషను, గ్రూప్ మెడిటేషన్ చేస్తున్నారు. కానీ ఇంకా
యోగానంద పరమహంస గారు స్థాపించిన యోగదా సత్సంగ్లో ఇంకా మెంబర్ కాలేదు. మెంబర్ కావాలంటే కొన్ని క్వాలిటీస్ ఉండాలి. సో ఆ క్వాలిటీస్ ఇంకా ఆయన ఇంకా పెంపొందించుకుంటున్నారు. ఇంకా మెంబర్షిప్ తీసుకోలేదు. కానీ మెంబర్షిప్ తీసుకోక ముందుగానే ఆయనకి బాబాజీ యొక్క కరుణ వచ్చింది. వచ్చి ఇంటికే ఆ 1:30 ఎర్లీ మార్నింగ్ ధ్యానం చేసుకుంటున్నప్పుడు ఒక వాయిస్ వినిపించింది, ఆర్ యు అవేక్, ఆర్ యు అవేక్ అని. ఇదేంది, ధ్యానంలో నేను ఎరుకుతూనే ఉన్నాను, నేనేం నిద్రపోలేదు అని. ఎస్ అన్నారు ఆయన. నేనేం నిద్రపోలేదు, నేను ధ్యానమే చేస్తున్నాను, నా సెన్సెస్ అన్ని ఎస్ అన్నారు. తర్వాత కళ్ళు తెరిచిస్తే ఆడ ఎవరు లేరు. అరే మరి ఈ వాయిస్ ఎక్కడి నుంచి వచ్చింది అన్నారు. మళ్ళీ తర్వాత రోజు మళ్ళీ ఇంకొకసారి ఏమైందంటే ఒక పెద్ద వెలుగు వచ్చింది. ఇలాగా భూమధ్యలో ఇలాగా వెలుతురు మొత్తం వచ్చేసి, ఇదేంటి మరి కొత్తగా ఉంది అంటే మళ్ళీ ఆర్ యు అవేక్ అనేసి మరుసటి రోజు మళ్ళీ ఎస్ ఐ ఆమ్ అవేక్, ఆర్ యు రెడీ టు ఇన్వైట్ మీ అంటే. అరే అసలు ఎవరు మీరు అంటే అప్పుడు బాబా చెప్తారు, చాలా మంది ఆల్రెడీ ఇనిషియేట్ చేసిన వాళ్ళని చెప్పగలరు, నమ్మించగలరు. అంటే పత్రిసారి గురించి కానీ, ధ్యానం గురించి కానీ, శ్వాస మీద ధ్యాస గురించి ఆల్రెడీ సాధన చేసిన వాళ్ళకి మనం ఈజీగా ఒప్పించగలము, అనుభవాలు చెప్పగలం. బయట వాడికి చెప్పలేము. ఎందుకంటే బయట వాడికి అసలు సిస్టమే తెలీదు, సాధన చేయలేదు అనుకుంటాం మనం. బాబాజీ చెప్పింది ఏంటంటే, నేను అందరి లెక్క కాదు, నేను బయట వాళ్ళని కూడా ప్రభావితం చేయగల శక్తి నాకుంది. సో నువ్వు ఇప్పుడే వచ్చినా కానీ బయట వాడివే, ఇంకా నువ్వు అక్కడ ఇంకా అడ్మిషన్ తీసుకోలేదు, రిజిస్టర్ కాలేదు నీ పేరు. కానీ నేను ఎవరినైనా అంటే ఇన్సైడర్ అవుట్ సైడర్ తారతమ్యం లేకుండా ఎవరినైనా కానీ ట్యాప్ చేయగల శక్తి నాకుంది. అందరినీ చేయను. ఎవరైతే ఈ జాబ్కి సరి అయిన వాళ్ళో వాళ్ళని మాత్రమే ట్యాప్ చేస్తాను. 5 నెలల నుంచి నిన్ను గమనిస్తూ ఉన్నా, ఇప్పుడు టైం వచ్చింది, నిన్ను ట్యాప్ చేశాను, నువ్వు నేను మాట్లాడింది వినగలిగినావు అంటే యు ఆర్ రెడీ ఫర్ దిస్, అంటే ఈ యొక్క సిస్టమ్ని ముందుకు తీసుకెళ్ళడానికి నువ్వు అర్హుడవు. సో మీరు 3 టీం మెంబర్సు, మీ 3 కలిసి ఒకటే టీంగా ఉంటారు. ఎవరంటే మీకు ధ్యానం నేర్పించిన రామయ్య గారు, మరి ఈ బుక్కులు రాయబోయే మీరు, తర్వాత ఈ బుక్ని పబ్లిష్ చేయబోయే ఒక లేడీ మాస్టర్. ఆమె అడయార్లో ఉంది, మీరు ఎగ్మోర్లో ఉన్నారు, మన యొక్క కేంద్రము మైలాపూర్లో ఉంది. ఇవన్నీ మెడ్రాసులో భాగాలు. సో మీరు 3 కలిసి ఒకే ఆత్మతో సంబంధం నాకు. మీ 3 చైతన్యంతోనే ఈ బుక్కులు రావాలి. ఫస్ట్ చెప్పింది 2 బుక్కులే, తర్వాత యాడ్ అయింది 3వ బుక్. సో అలా చెప్పినప్పుడు మెల్లిగా ఇలా చూడడం జరిగింది. ఆయన గాల్లో ఉన్నాడు. ఇదేంటి, కింద కదా నేను నిలబడుకోనుంది, ఇది మధ్యలో గాల్లో ఉన్నానేమి అంటే ఆ 2 పాదాలు ఏదైతే బాబాజీ పాదాలు ఏమైనాయో నేల మీద లేవవి. ఆయన కనిపించిన దృశ్యం అవి ఆకాశంలో ఉన్నాయి ఇలాగా. సో దాన్ని పట్టుకునేదానికి, ఆ వెలుగును చూసేదానికి ఈయన కూడా లీవియేట్ అయ్యారు. అంటే ఈయన శరీరం కూడా ఫిజికల్గా ఇలాగ పైకి వచ్చింది. సో ఆయనకి అంత ఆశ్చర్యంగా ఉంది, ఇదేంటి ఇలా ఉంది అని. సో ఆయన టెస్ట్ చేద్దామని మెల్లిగా ఇంకొంచెం పైకి వెళ్ళారు. అది వెళ్తుంది బాడీ అలాగే. సో ఆ పైన రూఫ్ని ఇలా తాకుతాడు, తాకుతుంది అంటే నేల మీద లేదు ఆయన. ఈ సన్నివేశం జరిగినప్పుడు బాబాజీ ఒక వెలుతుల్లా కనిపించినప్పుడు ఈయన నేల మీద లేదు. ఆయనకి ఆశ్చర్యం. అంటే ఆధ్యాత్మికత అంటే ఓన్లీ మ్యాజిక్ కాదు, సత్యము అనే నిరూపణ. ఇంత బాడీ కూడా చక్కగా వెళ్ళి అంత పైకి వెళ్ళింది, దాన్ని తాకారు, మళ్ళీ మెల్లిగా కిందకి రావడం జరిగింది. సో తర్వాత పూర్తి విశ్వాసంతో నెక్స్ట్ నుంచి స్టార్ట్ అవుతాయి. నేను ఏదైతే మెసేజ్లు ఇస్తానో ఆ మెసేజ్లు నువ్వు బుక్కులు రాయాలి. ఆ బుక్ పబ్లిష్ అయిన తర్వాత నీ ద్వారా మొత్తము ఏదైతే మనం అనుకున్నామో మొత్తం ప్రపంచం అంతా, ఎవ్రీ నూక్ అండ్ కార్నర్, అంటే క్రియాయోగ ఆధ్యాత్మికత తెలియని వాళ్ళు అసలు ఉండరు, అందరి దగ్గరికి ఇది వెళ్తుంది అని చెప్పడం జరుగుతుంది. మరి ఆ దాంట్లో భాగంగానే మనము ఎప్పుడైతే అంటే కొంచెము అంటే అప్పటికే అక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం యోగానంద పరమహంస గారు ప్రపంచమంతా తిరిగి అమెరికా వెళ్ళి అది చెప్పి అక్కడ బాగా పనిచేసినప్పుడు క్రియాయోగ యొక్క సెంటర్స్ అప్పటికే
90 పైన ఉన్నాయి వరల్డ్ వైడ్లో. అంటే 1952లోనే 90 క్రియాయోగా సెంటర్లు ఉన్నాయి వరల్డ్ వైడ్. అంటే ఎంతమంది సాధకులు ఉంటారు చూడండి. అంటే అప్పటి నుంచే క్రియాయోగాల సాధన చేస్తూ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి ఇప్పుడు మనం ఈ 40 yearsలో పత్రిసా స్టార్ట్ చేసిన తర్వాత ఇన్ని లక్షల మంది కోట్ల మంది అయినారు అంటే దానికి ఆధారం ఇది. అంటే సాధన చేసే వాళ్ళు 2 గ్రూపుల్లోనే, మిగతా గురువులను పక్కన పెడదాం, ఎంతో మంది గురువులు ఇంకా ఉన్నారు. వాళ్ళందరూ ఈ 2 వాళ్ళనే ఇన్ని కోట్ల మంది ఉంటే, సో మన వ్యూని మనం ఇంకా ఎంత ఎక్స్పాండ్ చేసుకోవాలి. నేనే ధ్యానం చేస్తాను, మా ఊర్లో 10 మంది ఉన్నారు, ఈ దేశంలో కొంతమంది ఉన్నారు అనుకోకూడదు. ఎందుకంటే సత్యం అనేది ఎలాగైతే ఎప్పుడైతే స్ప్రెడ్ అయిందో ఇది ఆటోమేటిక్గా ఏదో ఒక రకంగా, ఏదో ఒక గురువు, ఏదో ఒక ఎన్నో రకాలుగా అది ప్రపంచవ్యాప్తంగా తన యొక్క వ్యాప్తిని చెందుతుంది. అది ఆటోమేటిక్గా చెందుతుంది. మనము ధ్యాన ప్రచారం చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఒక రోజు వస్తుంది, అందరికీ ఆధ్యాత్మిక తెలిసిపోతుంది, అందరూ ధ్యానం చేసి అహింసలో ఉంటారు. సో ఈ రోజులు దగ్గర పడ్డాయి అని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం సబ్జెక్ట్కి వద్దాం. సో నిన్న లాస్ట్ వీక్ చెప్పుకున్న సబ్జెక్ట్లో కొంచెం మళ్ళీ మనం తెలుసుకుందాం. సో ఏంటంటే సుషుప్త తర్వాత సమాధి, ఈ 2 చూసాం. సో సుషుప్తిలో ఆ బుక్లో చెప్పినట్టు ఏంటంటే మనము సాధనా పరంగా అన్ని దుఃఖాల నుండి, మైండ్లో ఏవేవైతే ఆలోచనలు ఉన్నాయో అవన్నీ ట్రాన్స్లోకి వెళ్ళినప్పుడు జీరో అయిపోతాయి. ఒక రకమైన ఆనందం వస్తుంది. ఎప్పటి వరకు అంటే ధ్యానంలో ఉండి శూన్యస్థితిలో ఉన్నంత వరకే. మళ్ళీ ఎప్పుడైతే మనము అంటే మళ్ళీ స్పృహ వస్తుందో, స్పృహ వచ్చినప్పుడు ఆ ఆనందం వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆ ప్రాబ్లమ్స్ లాగే ఉన్నాయి, ఆ దుఃఖం లాగే ఉంది, ఇంకా దాన్ని కంప్లీట్ చేయలేదు. సో సుషుప్త వ్యవస్థలో మనకు ఏదైనా ట్రాన్స్ వస్తే అది అంతవరకే ఉంటుంది. తర్వాత మళ్ళీ మన ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి, ప్రపంచంతో కానీ ఆధ్యాత్మికంగా కానీ. అదే సమాధి స్థితిలో పర్మనెంట్గా ఒక్కసారి సమాధి స్థితికి వెళ్ళాము అంటే ఇంకా ఆ దుఃఖము సమాధి నుంచి బయటికి లేచిన తర్వాత కూడా దుఃఖం ఉండదు, తర్వాత ఆ భయం ఉండదు, తర్వాత ఆ యొక్క ఆత్మానందము మనతోనే ఉంటుంది. ఇవి ఆ 2 డిఫరెన్స్. దీన్ని మనం అర్థమయ్యే విధంగా నీలకంఠం గారికి ఏం చెప్పారంటే, కొన్ని విత్తనాలు ఉన్నాయనుకోండి, ఆ విత్తనాలు మనం భూమి మీద నాటలేదు, అలా పెట్టామంటే దాంట్లో సమాచారం అంతా ఉంది, అది ఏమీ మొలకెత్తలేదు, అలానే అది డెడ్డు కాలే. ఆ విత్తనాలు ఉన్నాయి, సహజంగా చెట్టుకు కావాల్సిన మొత్తం దాంట్లో ఉన్నాయి. కానీ ఎప్పుడైతే మనం నేల మీద వేస్తామో, ఆ వాతావరణం కలిసి వచ్చి నీళ్లు పడతాయి, అప్పుడు అది మొలకెత్తుంది. సో అది సుషుప్త వ్యవస్థ. ఆ సమయం మాత్రమే మీరు బయటకు వచ్చి ఆనందంగా ఉన్నారు ధ్యానంలో. ధ్యానం నుంచి బయటకు వచ్చినాక మళ్ళీ అన్ని ప్రాబ్లమ్స్ అలాగే ఉన్నాయి. కానీ సమాధి అంటే ఒక్కసారి ఆ విత్తనాలు మీరు వేపిచ్చారనుకోండి, వేపిచ్చిన తర్వాత దానికి మొలకెత్తే గుణం పోతుంది. అంటే అన్ని దుఃఖాలు అన్నీ వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే ఆ గింజని మళ్ళీ, ఇది వేపిచ్చిన గింజని మళ్ళీ మనం వేస్తామో అప్పుడు ఇంకా అది ఆ యొక్క సైకిల్, ఏదైతే కర్మ సైకిల్, అది స్టార్ట్ చేయదు. ఎందుకంటే దాంట్లో ఏమీ లేదు, దాంట్లో ఆ గుణం మొత్తం వెళ్ళిపోయింది. సో అది మొలకెత్తదు, చెట్టుగా కాదు. సో ఇది డిఫరెన్స్ చెప్పారు. అంటే సుషుప్త నుంచి సమాధికి. మనం సమాధి స్థితికి వెళ్ళాము అంటే ఎన్ని కర్మలున్నా తర్వాత మనల్ని అవి అఫెక్ట్ చేయవు. మనము దాని నుంచి బయటకు, సమాధి స్థితి అంటేనే బయటకు వచ్చేయడం పర్మనెంట్గా. అది అయి 2. తర్వాత మాయ గురించి 3 రకాల స్టేజెస్ చెప్పారు బాబాజీ. ఆ 3 రకాల స్టేజెస్ ఏంటంటే, ఫస్ట్ స్టేజ్ వాళ్ళు ఎంతో నాలెడ్జ్ ఈ ప్రాపంచకం కానీ బుక్కుల దగ్గర కానీ గురువుల దగ్గర నుంచి తీసుకుంటారు. దాన్ని కలెక్ట్ చేయడం మీదనే వాళ్ళకి ఉంటుంది, అదే నాలెడ్జ్ అనుకుంటారు. ఆ విషయ సేకరణే నాలెడ్జ్ అనుకొని పొంగిపోతూ ఉంటారు. అది అజ్ఞానము, అంటే మాయ యొక్క ఫస్ట్ స్టేజ్. ఏదైతే ఈ అంటే అన్ని రకాల జరుగుతున్నాయో బయట, వాటి జ్ఞానాన్ని సేకరించడము, అదే పర్మనెంట్ అనుకొని నాకు ఎంతో జ్ఞానం తెలిసని భ్రమలో ఉండడం, ఇది
ఫస్ట్ కేటగిరీ ఆఫ్ పీపుల్. రెండోది ఏంటంటే వాళ్ళకు అర్థమయ్యింది ఈ లోకంలో ఉండే మొత్తము ఏదైతే మెటీరియలిస్టిక్ ఉందో లేకపోతే ఈ జ్ఞానం ఉందో ఇవన్నీ కూడా టెంపరరీ, దీనికన్నా పర్మనెంట్ వేరేదేదో ఉంది, అది నాశనం కానిది, దానికోసం నేను ప్రయత్నించాలి అని ఎవరైతే ప్రయత్నిస్తారో వాళ్ళు సెకండ్ స్టేజ్, అంటే మాయ అనేది తెలుసుకున్నారు, ఆ మాయని అధిగమించడానికి సాధన చేస్తున్నారు. ఇది సెకండ్ స్టేజ్ ఆఫ్ మాయ. ఇంకా మూడో స్టేజ్ ఏంటంటే ఎవరైతే ఆ సాధన చేస్తూ చేస్తూ మ్యాక్సిమం అంటే ప్రకృతిలో ఉన్న దేని మీద ఆధారపడకుండా వాళ్ళ జీవితంకి ఏది వస్తే దాన్ని యాక్సెప్ట్ చేస్తూ ఏమున్నా లేకపోయినా ఆనందంగా తమలో తాము ఉంటారో వాళ్ళు థర్డ్ స్టేజ్, అంటే జీవన్ముక్త స్థితి. వాళ్ళని మాయ ఏమీ చేయలేదు. సో ఈ మూడు కేటగిరీలు మనం తెలుసుకున్నాం. ఫస్ట్ ఏమో ఇదే ప్రపంచము, ఈ పేరు ప్రతిష్టలు డబ్బులు ఈ నాలెడ్జ్, నేను ఇన్ని భాగవతంలో ఇన్ని చదువుకున్నాను, రామాయణంలో ఇన్ని చదువుకున్నాను, నా దగ్గర ఇంత ఇన్ఫర్మేషన్ ఉంది, 1,00,000 మంది నా దగ్గరికి వస్తారు, ఇదంతా కూడా అక్యుములేషన్ ఆఫ్, అంటే ఏదైతే అజ్ఞానము కానీ దాన్నే సరైన జ్ఞానం అనుకొని చెప్తున్నాడు. ఏదైతే టెంపరీ ఉందో ఆ టెంపరీనే పర్మనెంట్ అనుకొని చెప్తున్నాడు. ఇది పెద్ద మాయ, అది ఫస్ట్ స్టేజ్. రెండోది తెలుసుకున్నాడు, ఎందుకంటే దుఃఖం పోలేదు. చెప్పినంత వరకు బాగుంది, కానీ ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు దుఃఖం ఉంది, బాధ ఉంది, భయం ఉంది. అంటే అర్థమయ్యింది, చెప్పడం వేరు, అది యాక్చువల్లీ వచ్చినప్పుడు ఫేస్ చేయడం వేరు. అది రెండో స్టేజ్. అప్పుడు ఎప్పుడైతే అర్థమైపోయిందో అప్పటి నుంచి మాటలు కట్, ఇంకేమి చెప్పడు, సాధన మీద వస్తాడు. సో సాధన చేస్తూ చేస్తూ ఉండేది సెకండ్ స్టేజ్. అది సాధన కంప్లీట్ అయితే అది మూడో స్టేజ్. సాధన కంప్లీట్ అయిన వాడికి ప్రపంచంతో ఏమీ సంబంధం లేదు, అందరితో కలిసి ఉన్నా హ్యాపీగా ఉంటాడు, ఎవరు లేకపోయినా హ్యాపీగా ఉంటాడు, తిండి ఉన్నా హ్యాపీగా ఉంటాడు, తిండి లేకపోయినా హ్యాపీగా. అంటే ఈ మాయా ప్రపంచం నుంచి కంప్లీట్గా బయటకు వచ్చి తనలోకి తాను వెళ్ళి తనను అంటే సెల్ఫ్ రియలైజేషన్ అయినవాడు. సో అప్పుడు మాయ అతన్ని ఏమీ చేయలేదు అని బాబాజీ చెప్తారు. సో దీని తర్వాత మనము ఇంకొక జ్ఞానం తీసుకుందాం, అది ఏంటంటే మనస్సు. సో మనస్సు మనకు తెలుసు. సో మనస్సు అనేది ఆహారం ఎక్కడి నుంచి వస్తుందంటే పంచేంద్రియాల నుంచి మనసుకు ఆహారం వస్తుంది. మనము తీసుకునే ఫుడ్ అతో మనసుకి ఏది అంటే ఫిజికల్ బాడీలో ఏది కొంచెము దగ్గరగా రిలేటెడ్ ఉండేది ఏదంటే ఆధారమైనది బ్రెయిన్ అంటారు, మెదడు. సో మెదడు కనిపించేదైతే మనసు కనిపించింది. సో మెదడులో నుంచే మనసు వస్తుంది కానీ కనిపించదు, మెదడు కనిపిస్తుంది మనకి. సో మనం తీసుకునే ఆహారం అని 3 రకాలుగా డివైడ్ చేశారు. ఒకటి, మనం ఏ ఆహారం తీసుకున్నా దాంట్లోని వ్యర్థ పదార్థము అంటే ఈ శరీరానికి పనికి రానిది ఏదైతే ఉందో అదంతా చెత్త రూపంలో వచ్చేస్తుంది బయటికి, అది లోపల ఏం కదవు. సో ఏదన్నా మనం ఫ్రూట్ కానీ వెజిటబుల్ కానీ ఏదన్నా మనం మిక్సీలో వేస్తే జ్యూస్ మాత్రమే వస్తుంది, తర్వాత మిగిలిన ఏదైతే హార్డ్ ఐటమ్స్ ఏదైతే అవన్నీ వేరే రంధ్రం గుండా బయటకు వచ్చేస్తుంది ఆ జ్యూస్ మిక్సీలో నుంచి. సో ఆ వ్యర్థ పదార్థం. సో అదేలాగా మన లోపలకు కూడా ఏవి తీసుకున్నా మొత్తము ఒంట్లో పడదు, ఏదైతే అవసరమో అది మాత్రమే శరీరం తీసుకుంటుంది, ఏదైతే అవసరం లేకుండా ఏదైతే ఉందో అదంతా బయటకు వదిలేస్తుంది. ఇది ఫస్ట్ ఫుడ్లో ఫస్ట్ ఐటమ్. రెండోది, ఏదైతే శరీర పోషణ కోసం అవసరమో అది మధ్యస్థం ఆహారం. ఆహారంలోనే 3గా డివైడ్ చేశారు. ఒకటి ఆ ఘనీభవించింది బయటకు వచ్చేసింది, దాంట్లో ఉండే సారము ఏదైతే ఈ బాడీ డెవలప్మెంట్కి పనికొస్తుందో బాడీ గ్రోత్కి పనికొస్తుందో దాన్ని ఈ బాడీ స్వీకరిస్తుంది తన యొక్క లివింగ్ కోసము, అది రెండో ఫుడ్. మూడోది సూక్ష్మ రూపముగా అంటే శక్తి రూపముగా ఉండేది మాత్రమే ఆ మనసుకి వెళ్తుంది త్రూ బ్రెయిన్. చూడండి, ఇంత తీసుకుంటే ఇంత వెళ్ళిపోయింది, కొంచెము శరీరానికి వచ్చింది, దాంట్లో కూడా కొంచెము మనసుకు వచ్చింది. మరి ఈ పంచేంద్రియాలని నడిపించేది ఆ చిన్న సూక్ష్మాతి సూక్ష్మంగా మనం గ్రహించిన ఆహారంలో ఉండేది అది బాడీని తర్వాత అన్నిటినీ నిర్మాణం చేస్తుంది.
సో మనసు ఇలాగా వస్తుంది. ఇంకా మనసుకి ఇన్విజిబుల్ కాబట్టి అది కనిపించదు. దాన్ని ఓన్లీ మనము చేసే పనుల ద్వారా దాన్ని గుర్తించవచ్చు. మనిషి ఏ పని చేస్తున్నాడో దాన్ని బట్టి మనం గుర్తించవచ్చు. సో ఈ మనసు ఏం చెప్తారంటే మనసు యొక్క క్యారెక్టర్స్. మనసు ఎప్పుడు కూడా చంచలమైందని మనకు తెలుసు. అదే సమయంలో ఒక విషయాన్ని ఎక్కువసేపు ఆలోచించే శక్తి మనసుకు లేదు. ఒకే ఒక విషయం ఇవ్వండి, దాని మీదనే ఆలోచించమని చెప్పండి, మనసు చేయలేదు. మనసు ఏమంటే షిఫ్ట్ అవుతూ వస్తుంది, ఒకదాని మీద ఒకదాని మీద ఒకదాని మీద. అంటే కాన్సన్ట్రేషన్ లేదు. సహజమైన మనసుకి కాన్సన్ట్రేషన్ లేదు. ఒకే దాని గురించి నువ్వు ఒక 1 hour ఆలోచించంటే అది ఆలోచించలేదు. వెంటనే వేరే వేరే విషయాల మీద, పాస్ట్, ప్రజెంట్, ఇది అది ఏదంటే దాన్ని షిఫ్ట్ అయ్యే గుణము, అది సహజ గుణము. సో మనం గుర్తుపెట్టుకోవాలి, మనసు అనేది కాన్సన్ట్రేషన్ చేయలేదు. సో మన సాధన ద్వారా ఏం చేస్తామంటే కాన్సన్ట్రేషన్ తీసుకుని వస్తాం. ఒకదాన్ని చూస్తూ ఉంటాము. ఆ మనసు అనేది ఆ 1/2 hour దాని మీదనే ఫోకస్ చేస్తూ ఉండాలి. అంటే ఆ చంచలమైన మనసుని ఏం చేశాము, ఏకాగ్రతం చేశాము. సో ఇప్పుడు గుర్తుపెట్టుకుంటే ఆత్మకి అంటే పరమాత్మకి, అంటే మనిషికి ఏదైతే మనిషిలో ఉండే మనస్సు, పరమాత్మలో ఉండే ఆ సూపర్ మైండ్ అంటే కాస్మిక్ మైండ్ అంటారు దాన్ని. ఆ కాస్మిక్ మైండ్, అక్కడ మైండ్ ఉంది. ఎందుకంటే సృష్టి జరిగింది అంటే ఆలోచన ఉంది. సో కాస్మిక్ లో కూడా ఒక మైండ్ ఉంది. అది డ్యూయాలిటీతో ఉండదు, నాన్ డ్యూయాలిటీతో ఉంటుంది. అంటే ఏకత్వంలో ఉండే మైండ్ అది, దాన్ని కాస్మిక్ మైండ్ అంటాం. ఇక్కడ మనిషిలో ఉండేది సింగిల్ మైండ్, ఇండివిజువల్ మైండ్. సో ఈ మైండ్ ఎంతో చంచలమైనది అయితే ఆ మైండ్ ఎంతో స్థిరం గలది. అంటే మైండే చంచలమైందిగా ఉండి డెవలప్ అవుతూ కాస్మిక్ మైండ్ లో కలిసినప్పుడు ఏమైంది, దాని యొక్క దాని యొక్క మొత్తము క్యారెక్టర్స్ మొత్తం మార్చుకొని స్థిరత్వాన్ని పొందింది. సో క్రియేషన్ అక్కడ జరుగుతుంది, కాస్మిక్ మైండ్ లో అవుతుంది. అక్కడ ఇండివిజువల్ మైండ్లు లేవు. మనం అందరము కలిసి ఏదైనా సాధించాలనుకుంటే అది ఇండివిజువల్ మైండ్ కాదు, అది కాస్మిక్ మైండ్ యొక్క ప్రభావం చేత మనము దాన్ని ఫాలో అవుతున్నాము. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, ఇండివిజువల్ మైండ్ తర్వాత కాస్మిక్ మైండ్. సో ఇక్కడ మైండ్ యొక్క ఇంపార్టెన్స్ ఏం చెప్తారంటే బాబాజీ 2 ఉన్నాయి. నేచర్ అంటే ప్రకృతి మనసు హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్తాయి. ప్రకృతికి ఉన్న లక్షణాలు మనసుకున్న లక్షణాలు సేమ్ టు సేమ్ అంటారు. ప్రకృతి ఎప్పుడు కూడా ఏ క్షణము కూడా స్థిరత్వంలో ఉండదు. ఎప్పటికప్పుడు ఏదో ఒక మార్పు జరుగుతూనే ఉంటది, మనం గమనించాలి. ప్రకృతి అనేది ఎప్పుడు ఒక రకంగా ఉండదు, ఎప్పుడు ఏదో ఒక మార్పు జరుగుతూనే ఉంటది. మనసు కూడా అంతే, ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటది. దానికి రెస్ట్ అనేది తెలియదు. రెస్ట్ అంటే ఎప్పుడైతే ఇంతకు లాస్ట్ ఎపిసోడ్లో అనుకున్నట్టు ఇలాగ ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటే వినాశనం జరుగుతుంది. కాబట్టి ఆ సూపర్ కాన్షియస్నెస్ అంటే ఆ భగవంతుడు మనకిచ్చిన వరమే నిద్ర. సో నిద్రలోనే ఈ ఎనర్జీ ఏదైతే లాస్ అయిందో రకరకాల ఆలోచన ద్వారా అది ఫిలప్ కాబడుతుంది. ఫిలప్ అయిన తర్వాత నిద్ర లేచిన తర్వాత మళ్ళీ మైండ్ అదే పరిగెత్తుంది. చూడండి, ఎనర్జీ ఫిలప్ అయ్యేది మైండ్ లేని స్టేట్ లో, వచ్చిన తర్వాత కళ్ళు తెరిచిన వెంటనే ఇది పరిగెత్తుంది, మళ్ళీ ఎనర్జీ లాస్ అవుతుంది, మళ్ళీ నిద్ర వస్తుంది. సో ప్రకృతి అనేది ఎప్పుడు చైతన్యంతో కదులుతూ ఉండేది. ఆత్మశక్తి అనేది అది ఎప్పుడైతే ఆగుతుందో అప్పుడు దానికి ఫిలప్ చేస్తుంది. సో ఈ 2 మనం అర్థం చేసుకొని ఎందుకు ధ్యానం చేస్తున్నాము, ఎప్పుడు ధ్యానం చేస్తున్నాము అని అర్థం అయితే మనసును బాగా అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడైతే మనసుని మనము అర్థం చేసుకుంటామో, ఎప్పుడు మనసు ఏది చెప్తే దాన్ని ఫాలో అవ్వడం కాదు, దాన్ని ఏదేదో చేయడం కాదు, మనసును బాగా అర్థం చేసుకొని దాని క్యారెక్టర్స్ కానీ మనకు బాగా అర్థమైతే అప్పుడు దాన్ని మనం జయించవచ్చు. జయించడం అంటే 5 సెన్సెస్ లోంచి ఏదైతే ఇన్ఫర్మేషన్ మన లోపలికి వెళ్తుందో, చూపు కానీ, వినికిడి కానీ, టేస్ట్ కానీ, ఇవన్నీ ఆ వెళ్ళేటప్పుడే మనం కానీ ఫిల్టర్ చేసి ఏది అవసరమో ఏది అవసరం లేదో దాని కానీ మనము
డివైడ్ చేసేస్తే, డిస్క్రిమినేట్ చేస్తే బుద్ధి ద్వారా, అప్పుడు సరి అయిన ఆహారము, సరి అయిన చూపు, అంటే ఏ చూపు, సరి అయిన అన్ని సరి అయినవి లోపలికి వెళ్తాయి కాబట్టి అది మాత్రమే మైండ్కి ఆహారం. సో ఇప్పుడు అన్ని సరికానివి అన్నీ వేసేస్తున్నాం కాబట్టి మైండ్ చంచలంగా ఉంది. ఎప్పుడైతే మనము సరి అయిందే వేసామనుకోండి బుద్ధి ఉపయోగించి, అప్పుడు ఓన్లీ పనికొచ్చేటివి వెళ్తాయి. ఆ పనికొచ్చే వాటి ద్వారానే మన యొక్క బ్రెయిన్ నిర్మాణం అవుతుంది కాబట్టి బ్రెయిన్ నుంచి వచ్చే వేవ్స్ కూడా పనికొచ్చేటివే ఉంటాయి. సో ఇక్కడ మనకి సాధన అనేది చాలా ఇంపార్టెంట్. సో బుద్ధితో పాటు మనం ఉన్నప్పుడు మనం ఇటు ప్రాపంచికంగా కాకుండా మ్యాక్సిమం ఆధ్యాత్మికంలో ఉంటాము, ఆత్మలో ఉంటాం కాబట్టి మన దారి సరైన దారిగా మారుతుంది. సో ఈ యొక్క చంచలమైన మనస్సే సాధన ద్వారా అచంచలంగా హనుమంతుడిలాగా తయారవుతుంది. అప్పుడు ఏ గురువు చెప్పినా మనం దాన్ని యాక్సెప్ట్ చేసి దాన్ని క్వశ్చన్లు వేయకుండా, ఒకవేళ క్వశ్చన్లు వేసినా దాన్ని డిస్క్రిమినేట్ చేసి ఒక అవగాహనకు వచ్చి మన యొక్క దాంట్లో ముందుకు వెళ్ళగలము. మరి మనసు గురించి, కర్మ సిద్ధాంతం గురించి, కర్మ సిద్ధాంతం మొత్తం ఆలోచనలతోనే, ఎందుకంటే ఒక థాట్ నుంచే ఈ యొక్క క్రియేషన్ జరుగుతుంది. మరి థాట్ చెయ్యాలి అంటే ఆ మనసు ఎలా ఉండాలి? కలుషితమైన మనసు ఉంటే కలుషితమైన క్రియేషన్ జరుగుతుంది. అదే స్వచ్ఛమైన మనసు ఉంటే స్వచ్ఛమైన క్రియేషన్ జరుగుతుంది. సో ఇంతవరకు జరిగిన క్రియేషన్ మనకు తెలుసు. దాన్ని మళ్ళీ మార్చేసి మంచి క్రియేషన్ జరగాలి అంటే భూమి మీద ఎక్కువ మంది ధ్యానం చేసి ఆ మనసుని అచంచల స్థితికి, అంటే స్థిరత్వానికి తీసుకొస్తే ఆటోమేటిక్గా మెజారిటీ మనుషులు ఎప్పుడైతే సరి అయిన ఆలోచనలు చేస్తారో అదే మేనిఫెస్ట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఇంతకుముందే అనుకున్నాం 1952లోనే 90 సెంటర్లు ఉన్నాయి వరల్డ్ వైడ్గా, అంటే క్రియాయోగా. అది ఇప్పుడు ఎన్ని ఉంటాయి? మరి దాన్ని మనం ఏం చేశాము, పిఎస్ఎస్ఎంలో పత్రిజీ ఇంకా సీనియర్ మాస్టర్లు అందరితో కలిసి ఇప్పుడు పిఎంసి వచ్చింది. రకరకాల మాధ్యమాలతో అన్ని దేశాలకి వెళ్ళాలి ఈ యొక్క ఆనాపానసతి ధ్యానం అని ఈ రెండు యాడ్ అయ్యి ఇంకా అనేక మంది ధ్యానాలు యాడ్ అయ్యి ఆలోచన, అంటే మెయిన్గా మనస్సుని రావణాసుడి దగ్గర నుంచి తీసుకొని వచ్చి రాముడి వైపు తీర్చాలి, అప్పుడు రామరాజ్యం వస్తుంది. మరి ఈ కాన్సెప్ట్తో గురువులందరూ ఏకమైపోయి ఇప్పుడు డ్యూయాలిటీ లేదు భూమి మీద. డ్యూయాలిటీ అనుకుంటే ఇంకా మనకు మనసు ఉందని అర్థం. ఆ మనసు కాస్మిక్ మైండ్ కావాలి అంటే అందరు గురువులు ఒక్కటే. అదేలాగా ఒకవేళ మనము శిష్యులు అనుకుంటే శిష్యులందరూ కూడా ఒక్కటే, కానీ మనకు శిష్యులు అనే కాన్సెప్ట్ తీసేశారు పత్రి సారు. అందరూ మాస్టర్లే, కాబట్టి మాస్టర్లు అందరూ ఒకటే. సో ఎప్పుడైతే మనం నాన్ డ్యూయాలిటీ నుంచి ఉంటామో ఆ నాన్ డ్యూయాలిటీ నుంచే సత్యం అనేది ఏరుకవుతుంది. మరి రాబోయే కొద్ది కాలంలోనే ఏదైతే గురువులు అనుకున్నారో మన కోరిక ఏది ఉందో మొత్తం జగతంతా ఒకటే అనేది ఖచ్చితంగా అయితూరుతుంది. మాస్టర్స్ మరి ఇంత అద్భుతమైన ప్లాట్ఫామ్ ఇచ్చారు, ఇది చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చారు మహోతార్ బాబాజీ గారికి, అదేలాగా క్రియా యోగా సంస్థ ఏదైతుందో యోగద సత్సంగం, మరి వాళ్ళ ద్వారానే ఈ బుక్ వచ్చింది కాబట్టి మరి వాళ్ళ మొత్తం సంస్థకి, మనకు ఈ ప్లాట్ఫామ్ ఇచ్చిన పత్రి సార్కి, పత్రి మేడంకి, మరి మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఒక 5 minutes మనం అందరము గ్రూప్ మెడిటేషన్ చేద్దాం. ఎందుకంటే గ్రూప్ మెడిటేషన్లో చాలా శక్తి మనము లోక కళ్యాణం కోసం ఉపయోగించవచ్చు. మరి మై డియర్ ఫ్రెండ్స్, అందరము ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకుందాం. శ్వాస మీదనే ధ్యాస. సహజమైన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు గమనించడం. మనిషి ప్రయత్నపూర్వకంగా చేసేది కర్మ అయితే, ప్రయత్నం లేకుండానే సహజంగా జరిగేదే క్రియ. శ్వాస అనేది కర్మ కిందకి రాదు, క్రియ కిందకి వస్తుంది. ఇది సులభమైన క్రియ. ఎవరి శ్వాసను వాళ్ళు గమనించడం. ఎప్పుడైతే శ్వాసతో ఏకమవుతామో అదే యోగము అంటే.
శ్వాస మీదనే ధ్యాస. శ్వాసానుసంధానం. ఓన్లీ 5 minutes. ఈ విశ్వంలో ఏది జరుగుతున్నా అది గురుమండలి యొక్క పర్యవేక్షణలోనే జరుగుతుంది. ఏది బై యాక్సిడెంట్ జరగదు. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం చేసినప్పుడు బుద్ధి వికసిస్తుంది. మరి సాధనలో శూన్య స్థితిని అనుభవించిన తర్వాత జాగృత వ్యవస్థలో వచ్చే ఆలోచనలన్నీ కూడాను నిస్వార్థంగా లోక కళ్యాణం కోసమే సరి అయిన ఆలోచనలు ఉంటాయి. కాబట్టి ధ్యానం తర్వాత మన జీవితము అదేలాగా చుట్టుపక్కల పరిస్థితులు కూడా అద్భుతంగా మారతాయి. అద్భుతమైన క్రియేషన్‌కి నాంది పలుకుతుంది ధ్యానం. మనమందరము కలలుగన్న సస్యశ్యామలమైన సకల జీవరాశులతో కలిసిమెలిసి జీవించే ఆ యొక్క సత్యయుగము మన ద్వారానే ఆ పరమ గురువులు చేయిస్తున్నారు. కనుక గురువులందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. ఆఖరి 3 నిమిషాలు. నీ యొక్క సిన్సియారిటీ నాకు ఎంతో నచ్చింది అంటారు బాబాజీ గారు నీలకంఠం గారితో. నీ పెన్నును నేను ఉపయోగించుకుంటాను. నీ పెన్ను ద్వారా ఈ సత్యాన్ని ప్రపంచంలోని నలుమూలల అందరికీ తెలియజేస్తాను అంటారు. జీ గురుదేవా, దానికన్నా భాగ్యమా? నా జీవితమంతా మీ పాదాల చెంత సమర్పించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటారు. ఆఖరి 2 నిమిషాలు మాస్టర్స్. శ్వాస మీదనే ధ్యాస. లాస్ట్ 2 minutes.
యువర్ ఓనర్ ఈజ్ ఇన్సైడ్ యూ అంటారు. నీ యజమాని నీ లోపల ఉన్నారు, బయట కాదు. అందువల్ల ఇన్నర్ రియలైజేషన్, సెల్ఫ్ రియలైజేషన్ చాలా ముఖ్యము ఆధ్యాత్మికతలో. ఆఖరి 1 నిమిషం మాస్టర్స్. మనం చేసే ప్రతి పని, ప్రతి సెకండు మనల్ని ఒక అద్భుతమైన చైతన్యము గమనిస్తూ, కాపాడుతూ, రక్షిస్తుందని ఆ ఎరుకలో ఎప్పుడూ ఉండండి. సిల్వర్ కార్డు ఈ కళ్ళకు కనిపించకపోవచ్చు, కానీ వాళ్ళు ఎప్పుడూ గమనిస్తూ ఉంటారు. ఆఖరి 30 సెకండ్లు మాస్టర్స్. పది సెకండ్లు. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. ఓకే మాస్టర్స్, మెల్లిగా 2 చేతులు విడదీసి 2 కన్నుల మీద బోర్లించుకుందాం. 5 సెకండ్స్. 5, 4, 3, 2, 1, 0. మెల్లిగా చేతులు తీస్తూ చిరునవ్వుతో 2 కళ్ళు తెరద్దాం. మరి ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని, ధ్యానాన్ని, ఫ్రెండ్షిప్ని మనకి ఇచ్చిన బ్రహ్మర్షి పితామహ గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం. మరి మనసు యొక్క 3 క్యారెక్టర్స్ తెలుసుకొని ఇది క్లోజ్ చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. మనసు దేని మీద ఆధారపడి ఉంటుందంటే, 1 సమయము, 2 ప్రదేశము, 3 కారణము. మనసు ఈ 3 మీదనే ఆధారపడి ఈ భూమి మీద రాజ్యం ఏలుతుంది. ఎవరైతే సమయాన్ని అధిగమిస్తాడో వాళ్ళని మనసు ఏం చేయలేదు. ఎవరైతే ప్రదేశము అనే దాన్ని అధిగమిస్తాడో అతన్ని మనసు ఏమి చేయలేదు. 3వది, ఎవరైతే కార్యకారణ సంబంధం అని తెలుసుకొని జీవిస్తారో వాళ్ళకి మనసు పనిచేయదు. సో బియాండ్ టైం, స్పేస్ అండ్ కాజేషన్. సో ఈ 3 మనం ధ్యానంలో అధిగమిస్తాం. కాబట్టి మనసు యొక్క ప్రభావము ధ్యాన సాధకుడి పట్ల తక్కువగా ఉంటుంది. ఆ ప్రయాణం కొనసాగించే కొద్దీ ఈ 3 మనం అధిగమించి ఆ కాస్మిక్ మైండ్ వైపు ప్రయాణించడం జరుగుతుంది. అదే మన లాస్ట్ లక్ష్యం. మరి ఇక్కడితోటి మనం ఈరోజు సెషన్ కంప్లీట్ చేసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.